ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పక్కన ఉన్న అపార్ట్మెంట్ లో కూడా టెన్షన్ స్టార్ట్ అయింది. జయదర్శిని అపార్ట్మెంట్ సి బ్లాక్ డ్యామేజ్ కావడంతో 25 ఫ్లాట్లను ఖాళీ చేయించేశారు అధికారులు. ఆ బిల్డింగ్ అసలు ఎంతవరకు సేఫ్ గా ఉందో చెక్ చేసేందుకు జేఎన్టీయూ టీం అక్కడకు రాబోతోంది. ఇక పక్కనే ఉన్న స్టెర్లింగ్ అపార్ట్మెంట్ లో కూడా 30 ప్లాట్లు డ్యామేజ్ అయ్యాయి. దీంతో అక్కడి వాళ్ళను కూడా ఖాళీ చేయించేశారు. ఈ రెండు బిల్డింగ్స్ స్ట్రక్చర్స్ అసలు ఎలా ఉన్నాయి, తిరిగి ఈ బిల్డింగ్స్ అలానే ఉండొచ్చా ఉండకూడదా అనేది జేఎన్టీయూ టీం పరిశీలించబోతోంది. ఆ రిపోర్ట్ ఆధారంగానే అధికారులు ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, మీరు ఫస్ట్ నుండి క్లోజ్ గా ఫాలో అప్ చేస్తున్నారు. సో రైట్ నౌ ఈ పక్కనున్న బిల్డింగ్స్ కి పూర్తిగా పర్మిషన్స్ ఉన్నాయా అండ్ వాటికి సంబంధించి డ్యామేజెస్ జరిగాయి కాబట్టి ఆ డ్యామేజ్ కి సంబంధించి ఎంతవరకు జరిగింది అనేది జేఎన్టీయూ అధికారులు ఎప్పుడొచ్చే అవకాశం ఉంది సుజాత? ఈ పక్కనే ఉన్నటువంటి జయదర్శిని స్టెర్లింగ్ అపార్ట్మెంట్ రెండింటికి అనుమతులు తీసుకున్నారు. ఇవి ఎప్పుడో నిర్మించినటువంటి భవన నిర్మాణాలు. అయితే పక్కనే ఉన్నటువంటి 7 అంతస్తుల భవన నిర్మాణం కూలడంతోనే జయదర్శిని అపార్ట్మెంట్ సి బ్లాక్ మీద ఆ పిల్లర్స్ దగ్గర ఒక్కసారిగా 7 అంతస్తుల భవనం ఫోర్స్తో పడడంతోనే పిల్లర్స్ డ్యామేజ్ అయ్యాయా లేదా అనేది జేఎన్టీ టీం స్టెబిలిటీ సర్టిఫికేట్ ఇచ్చి నిర్ధారించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈరోజు 11 గంటలకి జేఎన్టీ టీం ఇక్కడికి రాబోతుంది. అయితే జయదర్శిని అపార్ట్మెంట్లో మొత్తం ఒక్కొక్క ఫ్లోర్లో 5 ఫ్లాట్లు ఉన్నాయి. మొత్తం 5 ఫ్లోర్లు అంటే 25 ఫ్లాట్స్, 25 ఫ్యామిలీస్ అంతా ఖాళీ చేసి ఎక్కడో హోటల్స్లో స్టే చేస్తున్నారు. ఈ బిల్డింగ్ని ఉంచాలా కూల్చాలా అనేది జేఎన్టీ టీమ్ స్టెబిలిటీ చెక్ చేసిన తర్వాత ఒక సర్టిఫై ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కింద మీరు చూస్తే కంప్లీట్గా పక్కనే 7 అంతస్తుల భవనం కూలిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పిల్లర్స్ కంప్లీట్గా కొంత డ్యామేజ్ అయ్యాయి కాబట్టి ఎంత స్టెబిలిటీ ఉంది అనేది చెక్ చేస్తున్నారు. మరి పక్కనే ఉన్నటువంటి మరొక బిల్డింగు స్టెర్లింగ్ బిల్డింగు, ఆ బిల్డింగ్ లో కూడా 6 ఫ్లోర్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లోర్ లో 5 ఫ్లాట్స్ ఉన్నాయి కాబట్టి 30 మంది ఫ్యామిలీస్ ని కూడా బయట హోటల్స్ లో స్టే చేస్తున్నారు. దాదాపు 4 రోజుల నుంచి మేము అక్కడే స్టే చేస్తున్నాం. ఇక్కడికి ఉంచుతారా, ఈ నిర్మాణాలు కూల్చివేస్తారా, అసలుకి మాకు ఎవరు మమ్మల్ని ఆదుకుంటారు అని చెప్పేసి అపార్ట్మెంట్ వాసులు అయితే మాత్రము కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి. ఎస్, థ్యాంక్ యూ సుజాత. మొత్తానికి ఒక్క మనిషి చేసిన తప్పిదం కొంతమంది ఏమి చూడకుండా చూసి చూడనట్టుగా వదిలేసిన నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. అదే రైట్ నో మనము సిఎంసి పరిధిలో చూస్తున్న ఈ సిచ్యువేషన్. మరి దీనికి సంబంధించి ఫ్యూచర్ లో ఎవరు ఇబ్బందులు పడకుండా కఠినమైన రూల్స్ తీసుకువస్తారా లేదా చూద్దాము. అండ్ ఎవరైతే సాజీద్ ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారనేది కూడా బిగ్ టీవీలో కంటిన్యూ అవుతుంటాయి. దీనికి